వెల్కమ్ టు యష్కా మల్టీ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి బెస్ట్ ప్యాక్ తెలుసుకుందామండి. హెయిర్ ఫాల్ ప్యాక్. అంటే హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కరికి పెద్ద సమస్య ఏంటంటే ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనమాట. దానికి వీలైనంత వరకు మనం ఫుడ్ తీసుకోవాలి, అలాగే వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. దానికి తోడు ఇటువంటి ప్యాకులు కూడా పెట్టుకున్నట్టయితే తలకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. తర్వాత లాంగ్ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. మీకు చూడండి, ఇటువంటి ముద్ద మందారాలు దొరికినట్టయితే ఇటువంటివి తీసుకోండి, లేదంటే రేఖ మందారాలైనా పర్వాలేదు. అలాగే కొన్ని మందారాకులు అనమాట. దాంతోపాటు కొన్ని మందారాకులు, అలాగే ఇది గోరింటాకు. చూసారా గోరింటాకు? ఇవి మాకు ప్రతి ఒక్కటి కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుందండి. నాకైతే ఇవన్నీ కూడా ఇంట్లోనే న్యాచురల్గా దొరుకుతాయి అన్నమాట. న్యాచురల్గా ఉంటాయి కనుక నేను అన్ని ఆకులు వేసుకుంటున్నాను. వీలైనంత వరకు ఇలా న్యాచురల్గా దొరికినవి వేసుకుంటే ఇంకా మంచిది. లేనట్టయితే మనకు ఆన్లైన్లో దొరికిన ప్యాకులు తీసుకోవచ్చు. ఇవి చూసారా, ఇవిలా కొన్ని తీసుకున్నాను. అలాగే ఇది బ్రింగరాజు. అంటే బ్రింగరాజు అంటే గుంట కలవరాకు అంటారు కదా, అదండి. కొంచెం చూడటానికి చిన్న ఆకుల్లో ఉంటుంది, కొంచెం గరుకుగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇవో కొన్ని ఆకులు తీసుకుంటున్నాను. ఇది కూడా హెయిర్కి చాలా మంచిది. హెయిర్ అంటే కొంచెం గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్గా వాడుకున్నట్టయితే అలాగా కొంచెం బ్లాక్ అవ్వచ్చు అనేసి అంటున్నారు. దానికోసం కాకపోయినా హెయిర్ బాగుంటుందండి. ఇలా కొన్ని ఆకులు ఇవి కూడా తీసుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఏంటంటే చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది కదండి. దానికోసం అయితే తులసి, ఇదైతే ప్రతి ఒక్క ఇంట్లోనూ ఉంటుంది వీలైనంత వరకు. ఇవో కొన్ని ఆకులు తీసుకుందాం. అలాగే దీంతోపాటు బాగా డాండ్రఫ్ ఉన్నట్టయితే వేపాకులు తీసుకోవచ్చు, అలాగే కలబంద వేయచ్చు. నేనైతే అవి రెండు వేయట్లేదు. నేను హెయిర్ కండిషనర్ కోసం కనుక ఇవి ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. ఇవి చూడండి, ఇలా కొన్ని ఆకులు, ఒక 6-7 ఆకుల వరకు ఇవి కొన్ని తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటుంది కదండి, అందువల్ల ఇలా క్లీన్ చేసుకోవాలి. అలాగే ఎర్రది చూడండి, ఉల్లిపాయ. మీకు చిన్న ఉల్లిపాయలు దొరికినట్టయితే ఇంకా మంచిది. నా దగ్గర లేదు కనుక ఇలా తీసుకొని ఇందులో ఒక హాఫ్ వేసుకుంటున్నాను. ఇది ఒక హాఫ్ వేసుకున్న తర్వాత మిగతా చూడండి పక్కన పెట్టేస్తాను. అలాగే ఇప్పుడు చిన్ని అల్లం ముక్క కూడా వేసుకోండి. ఇది కూడా మనకి హెయిర్కి మంచిది అనమాట. ఇది తర్వాత ఉసిరి. ఈ ఉసిరి అనేది ప్రతి ఒక్కరికి మంచిది. ఒకటి రోజుకోటి తింటే ఇంకా మంచిది. లేదు అంటే ఇలాగా పేస్ట్ అంటే ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని అది హెయిర్ పెట్టుకున్నా కూడా మంచిదండి. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కనుక అది వాడుకోవచ్చు. అలాగే మెంతులు, ఇది ముందు రోజు నానబెట్టుకోవాలి. నేను నానబెట్టలేదు కనుక ఈ పౌడర్ వేసేస్తున్నాను అనమాట. మెంతి పౌడర్ వేసేస్తున్నాను. ముందు ఇవన్నీ పేస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు వేస్తాను. ముందుగా ఏంటంటే ఇవన్నీ కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. దీనివల్ల మనకి హెయిర్ చాలా వరకు లాంగ్గా అవడమే కాకుండా, అంటే కనీసం వారంలో ఒకసారైనా పెట్టుకుంటుండండి. ఇది పెట్టుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. మనం మందార పూలు ఎక్కువ వేసాం కనుక మంచి కలర్ వచ్చింది. అలాగే వీలైతే మనం కావాలనుకుంటే దీంట్లో బీట్రూట్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా నేను ఫిల్టర్ చేస్తాను. ఎందుకంటే డైరెక్ట్గా పెట్టుకున్నట్టయితే మనకి హెయిర్ వాష్ చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత అదంతా కూడా మనకి పౌడర్ లాగా అయిపోద్ది. అలా అంటే ఒక డాండ్రఫ్ లాగా కనిపిస్తుంది అనమాట. అలా కాకుండా మనం ఇలాగ ఫిల్టర్ చేసుకున్నట్టయితే ఓన్లీ మనకి డస్ట్ ఉండిపోయి మిగతా పేస్ట్ అంతా ఫిల్టర్ అవుతుంది. డస్ట్ అంతా చూసారా ఈ విధంగా ఉండిపోద్ది అనమాట. ఇప్పుడు ఇది పెట్టుకున్నా మనకి ఏమనిపించదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, థిక్ పేస్ట్ లాగా వచ్చింది కదా. ఇలాగ ఫిల్టర్ ఉంటే దాంట్లో చేసుకోండి. ఇప్పుడు మనం ఏంటంటే దీంట్లో మనం ముందుగా అనుకున్నాం కదండి, అదేంటంటే మెంతి పౌడరు, అది కూడా కలిపేసుకోవచ్చు వీలైతే. ఇప్పుడు చూడండి, మెంతి పౌడర్ కలిపేస్తున్నాను. ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను అనమాట. ఈ 2 స్పూన్ల వరకు సరిపోతుంది. హెయిర్ సాఫ్ట్ అవుతుందండి మెంతులు వేసుకున్నట్టయితే. అలాగే ఇప్పుడు దీంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్ మీకు ఉన్నట్టయితే వేయండి, లేదంటే కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట, కొబ్బరి నూనె. ఇవన్నీ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసి పేస్ట్ చేసుకొని మనం హెయిర్కి పట్టి తర్వాత అంటే అది డ్రై అయిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినట్టయితే చాలా మంచిదండి. ఈ ప్యాక్ మీకు అంటే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందుకు మంచి వీడియోలు పెడతాను. థ్యాంక్ యూ సో మచ్.